కళాకారులకు చేయూతనిచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎస్బీఐ సురభి కళాకారుల గ్రూప్ అడ్మిన్ రాంబాబు తెలిపారు. కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న ఎస్బీఐ సురభి కళాకారులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్బీఐ సంస్థలో పనిచేస్తున్న సురభి కళాకారులతో పాటు మిగతా ఉద్యోగులకు సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పివిఎస్ఎల్ఎన్ మూర్తి, డి శ్రీనివాసరావు, భానుమూర్తి, సురభి కళాకారులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్టిస్టు గ్రూప్ నుంచి సురభి కళాకారులు దూరంగా ఉన్నటువంటి వాళ్ళకి పాపం ఈ కరోనా సమయంలో చాలా కష్టకాలంలో ఉన్నారు అని చెప్పని వాళ్ళకి నిత్యావసర సరుకులు ఒక 2 నెలలకు సరిపడేలా సాయం చెయ్యాలనేటువంటి సదుద్దేశంతో ముందుగా మా తంగిరాల శ్రీనివాసరావు గారు వారు పంపించారు. తర్వాత మా అందరికీ కూడా చెప్పగానే మా సీజీఎం గారి దగ్గర నుంచి అందరూ కూడా నేను ఎప్పుడైతే ఇది వాట్సాప్ గ్రూపులో మా ఆర్టిస్ట్ గ్రూప్లో పెట్టగానే చక్కగా ఆర్టిస్టులనే కాకుండా స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేమిస్తాం అని చెప్పని చాలా ముందుకు వచ్చారు. వారందరి సహకారంతో మేము ఈ సురభి కళాకారులు ఎవరైతే నార్కడిపల్లిలోను అలాగే స్టేషన్ ఖానాపూరు పల్లిగట్టులో ఉన్నటువంటి వాళ్ళకి పల్లెగొట్ట వాళ్ళకి అలాగే వనసలీపురం వాళ్ళకి కూడా చేద్దాం అనుకున్నాం. వారు వద్దు అని చెప్పి ఫోన్ చేశారు వారు. ఇంకా అందుకని మా కార్యక్రమం కూడా అక్కడ చేయలేదు. అక్కడ వద్దని చెప్పారు. ఆ 2 నాకు ఫోన్ చేసేవారు. అందుకే ఇక్కడ చేసాం. దీని అంతటికీ కారణం ఈ కుర్రాడు సంతోష్ అనేటువంటి కుర్రాడికి చేయడం వల్ల ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. వారికి 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు 2 నెలలకు సరిపడేవి, పైగా ట్రాన్స్పోర్టేషన్ కూడా మేము తీసుకెళ్ళడానికి ఒక 1000 రూపాయలు, అలాగే ఖర్చులకి ప్రతి వాళ్ళకి కూడా 200 రూపాయలు చొప్పున కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇది మేము కూడా కళాకారులు అయినందుకు గర్వంగా చెప్పుకుంటూ సురభి కళాకారులని ఆదుకునేటువంటి తృప్తి కలుగుతుందని చెప్పి మేము చేసాం.